వేములవాడ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షునిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నేదూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం రోజున వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ నేదూరి శ్రీనివాస్కు నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేములవాడ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నియామకాలను బుధవారం రోజున నిర్వహించారు. వేములవాడ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేదూరి శ్రీనివాస్తో పాటు జిల్లా ఎస్సీసీఎల్ కన్వీనర్గా గుడిసె కరుణాకర్, ఎడపల్లి అనిల్ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆకునీరి బాలరాజుతో పాటు ఆది శ్రీనివాసులు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం నూతనంగా నియమితులైన ఎస్సీసీఎల్ విభాగం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్తో పాటు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షులు వకలబర్ణం శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, సంగేష్ స్వామి యాదవ్, జిలిక రమేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కూడా తమ వంతుగా కృషి చేస్తామని సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ఆసినన్న గారి ఆధ్వర్యంలో మరి జిల్లా కార్యవర్గం మరియు వేములవాడ మండల రూరల్ అధ్యక్షులు మరి వకలబర్ణం సీనన్న గారి మరి సంఘ సామన్న గారు మరియు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మాకు ఈరోజు వేములవాడ మండల రూరల్ ఎస్సీ ప్రెసిడెంట్గా మాకు బాధ్యతలు నిర్వహించమని అప్పచెప్పినారు. ఇట్టి బాధ్యతను మీ అందరి సహకారంతో నేను ఖచ్చితంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీసీఎల్ కన్వీనర్గా నన్ను నియమించినటువంటి మా ఆప్తుడు, అందరివాడు, జనం కోసం జీవించేవాడు ఆది సీనన్న గారికి నేను ఎల్లవేళలా సహకరిస్తానని, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మా రూరల్ ప్రెసిడెంటు వకలబర్ణం సీనన్న గారికి, అదేవిధంగా నా వెన్నంటూ ఉండి ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా సంఘ సామన్న గారికి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంటు వెంకన్న గారికి, మరియు మన రమేష్ అన్న గారికి, అదేవిధంగా మన లింగంపల్లి సర్పంచ్ అన్నగారికి, ఇదే విధంగా మన లింగంపల్లి కిరణ్ అన్న గారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బాధ్యత అప్పగించినందుకు నేను ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి నా వంతు సహకారం అందిస్తూ ఎప్పుడు నా ప్రోత్సాహం అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్గా నన్ను నియమించిన ఆది సీనన్న గారికి, అలాగే వేములవాడ మండల ప్రెసిడెంట్, పట్టణ మండల ప్రెసిడెంట్ సాగరం వెంకటస్వామి అన్న గారికి, అలాగే రూరల్ మండల ప్రెసిడెంట్ వకలబర్ణం సీనన్న గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు సంగస్వామి గారికి, చిలక రమేష్ అన్న గారికి, కిరణ్ అన్న గారికి, అలానే నా నియామకానికి తోడ్పాటుగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. నన్ను జిల్లా కన్వీనర్గా పదవికి ప్రోత్సహించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఈ పదవి చేపట్టిన నన్ను కాంగ్రెస్ పార్టీని మన వేములవాడ మండలంలో కానీ రాజన్న సిరిసిల్లలో కానీ ముందుకు తీసుకెళ్తారని, నా వంతు సాధ్యమైనంత కృషి చేస్తానని మనవి చేస్తున్నాను.